అనుపమ పరమేశ్వరన్ క్యారియర్లో బుల్లెట్ల వేగంతో దూసుకుపోతుంది. లైనప్ విషయంలోనూ నిజంగానే జోరు చూపిస్తుంది. కానీ సినిమాలు ఆన్ టైం థియేటర్లకు రాకుండా ఆమెకే చుక్కలు చూపిస్తున్నారు మేకర్స్. చెప్పుకోవడానికి చేతిలో అరడజన్కు పైగా చిత్రాలున్నాయి. కానీ ఇందులో సగానికి పైగా సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైకి రావడానికి తడబడుతున్నాయి. లాక్డౌన్ నుండి రీసెంట్లీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వరకు ఇదే పరిస్థితి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన మూవీ జానకి వర్సెస్ స్టేట్. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సురేష్ గోపి, అనుపమ కీ రోల్స్లో చేశారు. జూన్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ చివరి నిమిషంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ గ్రాంట్ చేసేందుకు నిరాకరించింది. ఇందులో జానకి అంటే సీతమ్మ పేరని, విక్టిమ్కు దేవతా మూర్తులు పేర్లు పెట్టకూడదని ఆబ్జెక్షన్ పెట్టింది. కేరళలో సర్టిఫికేషన్ జారీ అయినప్పటికీ ముంబైలో సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నో చెప్పిందట. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మాత్రమే కాదు, అనుపమ నటించిన మరో మలయాళ ఫిలిం పెట్ డి డిటెక్టివ్ కూడా ఏప్రిల్ 25 అంటూ అనౌన్స్ చేసిన పోస్ట్ పోన్ చేసింది. ఇక ఎప్పుడో కంప్లీట్ అయిన లాక్డౌన్ లాస్ట్ ఇయరే జూన్ రిలీజ్ అనుకుంటే ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. తెలుగు ఫిలిం పర్దా పరిస్థితి ఏంటో తెలియదు. ఇవే కాకుండా తెలుగులో కిష్కిందా పూరి భోగిలో నటిస్తుంది. ఇక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ధ్రువతో నటిస్తున్న బీసాన్ మాత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అని ప్రకటించారు. అదేనా అనుకున్న టైంకు వస్తుందో లేదో చూడాలి.